వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. విశాఖ జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్స్ అంటే ఆర్పీలు, వీరంతా కూడా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర వహిస్తూ ఉంటారు. సో వీళ్లకు గడిచిన 3 నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదంటూ అలాగే అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ కలెక్టరేట్ వద్ద వీరంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర కొందరు రిసోర్స్ పర్సన్లు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏంటి మీ సమస్య? పని ఒత్తిడి బాగా పెరిగిపోయిందండి, అందువల్ల నేను వచ్చాను. అంటే మేమందరం కూడా ఆర్పీస్, మాకంటూ కనీసం ఒక టైం అంటూ కేటాయించుకోలేకపోతున్నాం. అంటే ప్రతి ఒక్కరికి ఇంత టైం అనేసి ఉంటుంది. మాకు ఇంకా పగలు రాత్రి అనే తేడా ఉండదు, 24 గంటలు పని ఒత్తిడే. అంటే మేము పని చెప్పొద్దని అనటం లేదు, ఒక పని తర్వాత ఇంకొక పని చెప్పమంటున్నాం. ఒకేసారి 10 పనులు చేయాలి అంటే అది ఎవ్వరికీ సాధ్యం కాదు. కాబట్టి ఒకటి తర్వాత ఒకటి చెప్పాలి అనేదే ఉద్దేశం. అలాగే ఏదైనా పని చెప్పేటప్పుడు దాని మీద పూర్తిగా అవగాహన కల్పించాలి అందరికీ కూడా. అది అందరి తరపు నుంచి మా రిక్వెస్ట్. మీరు చెప్పడం ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తారు? సార్, నా పేరు ఎస్ లక్ష్మి అండి. మెప్మా ఆర్పీ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. మేము కలెక్టర్ గారికి ఇవ్వడానికి వచ్చిన లెటర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము జీతాల కోసం అండి. మా జీతాలు ప్రతి నెల మాకు పడట్లేదు. జీతాలు 3 నెలలకి 2 నెలలకి పడుతున్నాయి. ప్రతి నెల మా జీతాలు మా అకౌంట్కి ఇవ్వాలని వ్యక్తిగత అకౌంట్ ఆ రోజు ఏలూరులో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఆ మాటను అమల్లో పెట్టమని మేము కోరుతున్నాము. 8,000 జీతం మా అకౌంట్లో పడాలని. రెండోది ఉద్యోగ భద్రత అండి. నెక్స్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ మాకు కల్పించమని అడుగుతున్నామండి. ఎందుకంటే ఒక ఆర్పీ చనిపోతే ఆ కుటుంబం రోడ్డును పడకుండా ఇన్సూరెన్స్ కల్పించమన్నాము. లాగిన్స్ ఆగిన వాళ్ళు చాలామంది వాళ్ళకి శాలరీస్ లేకుండా కష్టపడుతున్నారండి. వాళ్ళందరూ కూడా శాలరీస్ మేము ఆ లాగిన్స్ ఇప్పించమని మేము అడుగుతున్నామండి ప్రభుత్వాన్ని. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మన డబ్బులు మన లెక్కలని ఒక యాప్ పెట్టారు. ప్రతి 6 నెలలకు ఒక యాప్ పెడుతున్నారు. దాని మీద పూర్తి అవగాహన లేకుండా ఫీల్డ్ వర్క్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. దాని మీద పూర్తి అవగాహన కల్పించాలి. దానికి మాకు వ్యవధి కూడా కావాలండి. దాని గురించి మీరు కలెక్టర్ గారు లెటర్ ఇవ్వడానికి వచ్చామండి. మీరు చెప్పండి, మొత్తం ఎంతమంది ఆర్పీలు ఉన్నారు, ఏంటి ప్రధానమైన సమస్యలు? మీరు అందరికీ నమస్కారం అండి. నా పేరు ఝాన్సీ. నేను విశాఖ జిల్లా ఆర్పీ యూనియన్ జనరల్ సెక్రటరీని. ఇక్కడ విశాఖపట్నంలో 1050 మంది ఆర్పీలు ఉన్నారండి. ప్రతి పని అంటే ఇక్కడ సచివాలయం పని అవనివ్వండి, ఆర్పీలకు సంబంధించిన పని అవనివ్వండి, ఇంకెవరికి సంబంధించిన పని అవనివ్వండి, మొత్తం పనులన్నీ బేసిక్ మేమే చేయాలి. ఒక పని చెప్తారు, వెంటనే చేసేయాలి. మళ్ళీ వెంటనే అది అవ్వకుండానే ఇంకో పని అప్పు చెప్తారు, అది కూడా చేసేయాలి. ఏ పని అయినా కూడా అసలు టైం లిమిటేషన్ అనేది లేదు. తర్వాత అసలు సెలవు లేనిదంటూ ఉద్యోగస్తుడు ఎవరైనా ఉంటారా? ఎవరినైనా చెప్పమనండి, ఏ అధికారినైనా ఏ నాయకులనైనా సెలవు దినం లేని ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటారా? కానీ మాకు లేదు. పండగప్పుడు పిలిచిన వెళ్ళిపోవాలి. నిన్న ఆదివారం సచివాలయం వాళ్ళకి సెలవు, వాళ్ళ పని మేము చేస్తున్నాం అక్షరాంధ్ర. వాళ్ళు ఎవరు రాలేదు. మేము వెళ్ళి 9 గంటలకు ఉదయం నుంచి కూర్చున్నాం. అంటే మాకు మొగుడు అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదు, కుటుంబం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. వీళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పుడే పని చెప్తే పని చేసేయాలి. మాకు వర్క్ చార్ట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఆర్పీలు ఏ పని చేయాలో అనేది వర్క్ చార్ట్ కంపల్సరీగా ఇస్తేనే మేము పనులు చేయగలం. లేదంటే ఏ పని చెప్తున్నారు, ఎవరు ఏం పని చెప్తారో అర్థమవుదు. మెప్మా ఎండీని అడిగితే మేము ఆ పని చెప్పలేదమ్మా, మీరు ఎందుకు చేస్తున్నారు, మాకు సంబంధించిన పనే మీరు చేయండి అంటారు. ఇక్కడికి వస్తే కలెక్టర్ గారు అప్పచెప్పారంటారు, కమిషనర్ గారు అప్పచెప్పారంటారు. అసలు ఏం పని చేయాలి, ఏంటి మాకు ఏంటి కర్మ, మాకు తెలియక అడుగుతున్నాము. ఇచ్చే జీతం ఎంత? 8,000 జీతం ఇస్తున్నారు. 8,000కి 80,000 పని చేయిస్తున్నారు, అంతకన్నా ఎక్కువే చేయిస్తున్నారు. మాకు క్వాలిఫికేషన్ 10th అండి. యాక్చువల్గా 10th క్వాలిఫికేషన్ అయినప్పుడు సిఎస్సి సిఏలు ఇలా చదివే వర్క్ మొత్తం అప్పచెప్తున్నారు. ఎవరండి చేయగలరు? దేనికి చేస్తామండి మేము? ఎందుకు మమ్మల్ని చేయమన్నాం అనుకోండి, మీ ఉద్యోగాలు తీసేస్తాం, మీ లాగిన్ లాపేస్తాము. ఈ బెదిరింపులు ఇది కరెక్ట్ కాదండి. మేము కష్టపడి పని చేస్తున్నాం. ఏదైనా మా వర్క్ తగిన శాలరీ ఇవ్వండి, మేము చేస్తాం పని. మేము పని ఎప్పుడు చేయమనం. మా ఆర్పీలు పని చేయకపోతే ఏ గవర్నమెంట్ కూడా సాగదు. ప్రతి పని కూడా ఆర్పీ చేస్తేనే ఏదైనా అవుతుంది. కాబట్టి మా కష్టానికి తగిన ప్రతిఫలం అంటే మాకు 26,000 జీతం, కనీసం సగటు ఫ్యామిలీ ఈరోజు బతకాలంటే 26,000 జీతం అని సుప్రీంకోర్టు మనకి ఇచ్చింది, తీర్పు ఇచ్చింది. కాబట్టి అది అమలు చేయండి అర్జెంటుగా. అప్పుడు మీరు పని మీద పని చెప్పండి మాకు. అలాగే ఇన్సూరెన్స్ లేవండి, ఇంత వర్క్ ప్రెషర్ పెడుతున్నారు. ప్రతి ఆర్పీకి థైరాయిడ్, బీపీలు, ఇంకా ఇన్నంటే అన్ని జబ్బులు వచ్చేసాయి. ఏదైతే మాకు ఎస్ఐజీ ప్రొఫైలింగ్ అని యాప్ పెట్టారు, ఆ రోజుగా నుంచి వివిధ రకాల అనారోగ్య సమస్యలన్నీ ఆర్పీలకు వచ్చేసాయి. కానీ మాకు ఏమి ఉండవు. ఒక ఈఎస్ఏ ఉండదు, ఒక పిఎఫ్లు ఉండవు, ఏమీ ఉండవు. అసలు మేము ఉద్యోగస్తులకు కూడా గుర్తింపు లేదండి ఈ రోజుకి కూడా. ఆర్పీలు అన్ని వాళ్ళు ఉద్యోగస్తుల కింద కూడా గుర్తింపు లేదు. మెయిన్ మాకు ఆ గుర్తింపు కావాలండి. ఆ గుర్తింపు లేనప్పుడు మేము పని చేయడం కూడా వేస్ట్. మేము ఎంత పని చేస్తున్నామో గవర్నమెంట్కి తెలియట్లేదు. ఈ రోజున వరుసగా మీకు లిస్ట్ పెడతాం. మేము దగ్గర 45 పనులు చేస్తున్నాం మేము. కానీ
కానీ గవర్నమెంట్కి దీంట్లో తెలియదు. ఆర్పీ అంటే ఏంటి, లోన్లు చేస్తుంది, మీటింగ్లు పెడుతుంది, అంతే ఈ రెండే, కానీ ఇంకేమీ తెలియదు. కానీ ప్రతి ప్రభుత్వ పథకం ప్రతి సభ్యులకైనా వాళ్ళ ఇంటిలో వాళ్ళకైనా తీసుకుని వెళ్ళేది ఆర్పీఏ, సచివాలయం వాళ్ళు కాదు. ఇక్కడ కష్టపడి పనిచేస్తుంది మేము. అర్జెంటు మాకు శాలరీలు పెంచాలి, అలాగే ప్రతి నెల శాలరీలు అనేవి మటుకు కంపల్సరీగా వెయ్యాలి. శాలరీలు వేస్తే మేము బతకగలమండి. ఇచ్చేది 8,000 జీతం, 8,000 జీతం కూడా 3 నెలలకు వస్తారు, 4 నెలలకు వస్తారు. చచ్చిపోవాలంటే మేము బతకొద్దా? దయచేసి మేము ఎన్నోసార్లు 2 సంవత్సరాలు బట్టి గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి లెటర్లు పట్టుకొని తిరుగుతున్నాం. ఎమ్మెల్యేల చుట్టూ, ఎంపీల చుట్టూ, మినిస్టర్ల చుట్టూ, పీడీల చుట్టూ, ఎండీల చుట్టూ సమ్మెలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, ర్యాలీలు చేస్తున్నాం. ఏటికి కూడా రిప్లై అనేది లేదు. మాకు ఏదైతే మేము సమస్యలు పెట్టి వాటి మీద రిప్లై లేకపోతే తర్వాత తీవ్రంగా మీ సమ్మెగా తెలిపోతామండి. ఇది మటుకు ఖచ్చితంగా చెప్తున్నా, ఆర్పీలు అందరి తరఫున నేను చెప్తున్నా. మీరు చెప్పండి, ఏం డిమాండ్ చేస్తాను? మీరు ఇంతమంది ఆర్పీలు ఉన్నారు, 3 నెలల నుంచి జీతాలు రావట్లేదు అంటున్నారు, పని ఒత్తిడి పెరిగింది అంటున్నారు, కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు, కలెక్టర్ గారిని ఏం అడుగుదాం అనుకుంటున్నారు? మాకు పని భారం అయితే తగ్గించాలండి. మాకు ప్రతి నెల ఇప్పుడు మేము మధ్యతరగతి కుటుంబంలో మా మహిళలందరమే కూడా మాకు 8,000 శాలరీ మాకు గవర్నమెంట్ ఇస్తుంది. అది కూడా సంఘాలన్నీ ఆన్లైన్ చేస్తేనే, అందులో మళ్ళీ కటింగ్లు ఉంటాయి. మాకును ఒక సంఘాన్ని పని చేయకపోతే అందులో 300 రూపాయలు కట్ చేసేస్తారు. అదొకటి, ఆ బేసిక్ ఒకటి ఉంది. రెండోది ఏంటంటే మాకు ఇచ్చిన జీతంలో మాకు ఛార్జీలో 4,000 3,000 అయిపోతాయండి. ఎందుకంటే ఎక్కడ మీటింగ్ ఉందంటే అక్కడ పారిపోవాలండి. వాళ్ళు పారిపోయింటే మాకు ఛార్జీ అంటే బస్సులు వేసారు, ఇప్పుడు ఫ్రీ వేసారు, కానీ బస్సులు అన్ని విధాలు అన్ని దగ్గరికి వెళ్ళవు కదా. అక్కడికి వెళ్ళాలంటే ఆటో వాడు ఏంటాడు 50, వెళ్తే 50 వస్తే 50. మాకు ఒక టైమింగ్స్ ఉంటుంది కదా, ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు, స్కూళ్ళు, వాళ్ళకి మేము పని చేసుకోవాలి, ఇక్కడ సభ్యులకి మేము పని చేయాలి. మేము ఇంత బాధ్యతారహితంగా మేము పని చేసేటప్పుడు మమ్మల్ని గుర్తించి మా శాలరీలు మాత్రం మాకు ప్రతి నెల మాకు మా అకౌంట్లకు రావాలి సార్. అలాగే ఒక 3 నెలలు బాకీ ఉందనుకోండి, వీళ్ళు కలెక్టర్ గారు లెటర్ ఇస్తే ఒక నెల వేస్తారండి, ఇంకొక 2 నెలలు బ్యాలెన్స్ ఉంచుతారు, మళ్ళీ ఇంకొక 2 నెలలు 3 నెలలు పెడితే మళ్ళీ ఇంకొక 2 నెలలు వేస్తారు, మళ్ళీ ఇంకొక నెల అక్కడ ఉంటుంది. మాకు ప్రతి నెల శాలరీ అనేది మా అకౌంట్కి మా చేతిలో పడితే కదా మాకు వచ్చిన తక్కువ జీతమైనా మాకు శాలరీ వచ్చిందని మాకు ఒక హ్యాపీగా ఉండడానికి. ఆ హ్యాపీ కూడా లేదు. కానీ సంఘాలకు మాత్రం పని మాత్రం మేము చెయ్యాలి, చేస్తున్నాము, మా బాధ్యత అది. మేము పని తీసుకున్నాం కానీ మేము చెయ్యాలి. కానీ ఈ పనులన్నీ కూడా మా మీదే. ఆడిట్ చేయించాము, అసలు ప్రొఫైలింగ్లు చేయించాము. ఇప్పుడు మన డబ్బులు మన లెక్కలు యాప్. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ఇక్కడ మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఎందుకంటే అందులో ₹1 తేడా వచ్చినా అటు సభ్యులు మా మీదకి వచ్చేస్తారు, ఇక్కడ జీవీఎంసీ మా మీదకి వచ్చేది, ఇక్కడ కలెక్టర్ కూడా మమ్మల్ని అడుగుతారు. మొత్తం అంతా సిస్టమ్ అంతా మమ్మల్ని అడుగుతారు ఇక్కడ శివ కలిసి. కానీ మాకు అది కొద్దిగా అవగాహన, ఇంకా మాకు ట్రైనింగ్ కొద్దిగా పూర్తిగా మాకు ఇచ్చి మాకు అంత దింపండి. అలాగే మా శాలరీలు మాకు ఇచ్చి మమ్మల్ని కొంచెం హ్యాపీగా ఉంచి మా ఉద్యోగ భద్రత మాకు ఇచ్చి మాకు ఇన్సూరెన్స్ అనగా మా జీతం మా అకౌంట్లో వేస్తే మాకు కొద్ది జీతం పెంచి చేస్తే మేము కూడా హ్యాపీగా వర్క్ అయితే చేయగలం సార్. కానీ వర్క్ చేస్తున్నాం కానీ మెంటల్గా మనం చాలా డిసప్పాయింట్లో ఉన్నాం సార్. ఇది మాత్రం గవర్నమెంట్కి తెలియాలి సార్. అది సార్. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి, మొత్తం ఇంత 1800 పైగా మహిళలు ఉన్నారు, ప్రభుత్వ పథకాలు నేరుగా సభ్యుల వద్దకు చేర్చే కీలక పాత్ర పోషిస్తుంటారు. మరి వీళ్ళకి ఏంటి ఎంత సమస్య? జీతాలు బకాయి జీతాలు 3 నెలలు ఉన్నాయండి. మరి జీతం ప్రతి నెల వెయ్యాలి కదా. ఎవరి జీతం ప్రతి నెల తీసుకోవడం మానేశారు. అందరూ ప్రతి నెల 1వ తారీఖున జీతం తీసుకున్నారు. మరి మాకు వేతనాలు వేయాలి అన్న సంగతి ఎందుకు గవర్నమెంట్కి గుర్తుండట్లేదు? కాగితం పెడితే వేస్తారు, కాగితం పెట్టకపోతే వేయట్లేదు. మొన్న 25వ తారీఖున విజయవాడలో ధర్నా చేసినప్పుడు మెప్మా ఎండీ గారు మీకు గ్రేడింగ్ విధానం రద్దు చేసి 8,000 మీ అకౌంట్లో పడేటట్టు చూస్తామని హామీ ఇచ్చారు. మరి ఇంతవరకు ఉత్తర్వులు ఇవ్వలేదు. దానికేం రూపాయి ఖర్చు కాదు. ఒక ఆర్డర్ ఇస్తే చాలు, మా వేతనాలు మాకు పడతాయి. కానీ ఆ ఆర్డర్ ఇవ్వలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మీ వ్యక్తిగత అకౌంట్లో వేతనాలు వేస్తాము ఎలక్షన్స్లో చెప్పారు, స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ ఆ పని కూడా జరగట్లేదు. మా దాంట్లో ఒక 40 మందికి వివిధ కారణాల రీత్యా లాగిన్లో ఆపారు. రిజిస్టర్ అవ్వలేదని, టెక్నికల్ ప్రాబ్లం ఉందని, ఏజ్ బార్ అయిపోయిందని, రకరకాల ప్రాబ్లమ్స్. ఏజ్ బార్ ఏంటి? రిజిస్ట్రేషన్ అయినప్పుడు తన ఏజ్ 35 ఎంతో, ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ ఇవ్వాలి. ఇవ్వకుండా ఒక 5 ఏళ్ళు వాళ్ళు ఆపడం వల్ల తను ఇప్పుడు 40 అయిపోయింది. ఇప్పుడు ఏజ్ బార్ అయిపోయిందని ఆ తప్పు కూడా మాదే. అలా రకరకాల కారణాల రీత్యా లాగిన్స్ ఆపిన వాళ్ళకి వెంటనే లాగిన్స్ ఇవ్వాలి అని 2 సంవత్సరాల నుండి కాగితాలు పెడుతున్నా ఏ రెస్పాన్సు లేదు. వాళ్ళకి వాళ్ళ చేత పని చేయించడం మానించేస్తున్నారా? లేదు. వాళ్ళు అన్ని పనులు మాతో సమానంగా చేస్తున్నారు, అయినా వాళ్ళు లాగిన్స్ తిరిగి ఇవ్వట్లేదు. సచివాలయం వాళ్ళకి ఏ పనైనా అప్పచెప్తే ఆ పనిని మా మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సచివాలయం పని ఏంటి, మా పని ఏంటి? మాకు వర్క్ చార్ట్ కావాలి. వాళ్ళకి అప్పచెప్పిన పని మాకు అప్పచెప్పొద్దు. మాకేం ఒకేసారి 10 పనులు చేయమంటే మేమేమీ కనకదుర్గమ్మలం కాదు. 9 చేతులు ఉండి పని చేయడానికి మేము మామూలు మనుషులు. మాకు వర్కింగ్ అవర్స్ లేవు, సెలవులు లేవు. మమ్మల్ని వర్కర్స్గా గుర్తించరు, ఇచ్చే వేతనం టైంకి ఇవ్వరు, ఇచ్చిన మాట నిలబెట్టుకోరు. ఎటు రకంగా చూసినా మా బతుకు చాలా అన్యాయంగా ఉంది. కాబట్టి మమ్మల్ని కష్టాల నుంచి బయటకు గట్టెక్కించాలని, మా వేతనాలు పెంచాలి, అలాగే మేము ఏవైతే డిమాండ్స్ లేవనెత్తామో వాటిని తక్షణం పరిష్కారం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ఎందుకంటే విశాఖ నగరమే ఆంధ్రప్రదేశ్లో అత్యంత పెద్ద నగరం. ఇక్కడ స్లమ్స్లో మేము పనిచేస్తున్నాం, పేదవాళ్ళతో డైరెక్ట్ అటాచ్మెంట్ ఉన్నవాళ్ళం. కాబట్టి మా సమస్యలు, పేదవాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మేము పనిచేస్తాం. మా సమస్యల పరిష్కారం ఎవరు అంటే మాకెవరూ కనిపించట్లేదు. ముఖ్యమంత్రి గారైనా పట్టించుకొని సమస్యల పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సో తమ సమస్యలు ఆర్పీలకు ముఖ్యంగా ఉన్నటువంటి ప్రధాన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మహిళలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పని ఒత్తిడి, తీవ్రమైన పని ఒత్తిడితో తాము విధులు నిర్వహిస్తున్నారు. ఆ విధులకు తగ్గట్టు జీతాలు కూడా చెల్లించడం లేదు. దాదాపు ఇప్పటికే 3 నెలలకు పైగా బకాయిలు పడ్డారని తక్షణం ప్రభుత్వ అధికారులు స్పందించి ఏవైతే కొత్తగా తీసుకొస్తున్న యాప్ల పట్ల తమకు పూర్తిగా అవగాహన కల్పిస్తేనే తాము పనిచేయడానికి సులువుగా ఉంటుందని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి తమకు సరైన న్యాయం చేయాలని వీరంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.